వెల్కమ్ టు పిఎస్ మీడియా బాపట్ల. ఇప్పుడు బాపట్లో ఒక షాప్ గురించి తెలిసింది. అక్కడ ప్రతి వెహికల్స్కి బైక్ కానీ అండ్ కార్స్, ఆటోలు, ఇంకా ఏదైనా వెహికల్కి సంబంధించిన సర్వీస్ చేస్తా అన్నారు. ఆ సర్వీస్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటో ఆ షాప్ ఓనర్ని కనుక్కుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు కార్బన్ అంటే ఏంటి సార్? మీది కార్బన్ క్లీనింగ్ అని ఉంది. కార్బన్ అంటే ఏంటి, దాని అర్థం మీనింగ్ చెప్పాలి. సో ఇప్పుడు కార్బన్ అంటే ఏం లేదండి, మన వెహికల్ ఏదైతే ఉందో, మన వెహికల్ ఎప్పుడైనా కానీ ఒక 70% ఫ్యూలే యూజ్ చేస్తుందండి, 100% యూజ్ చేయలేదు. అది డీజిల్ అయినా పెట్రోల్ అయినా కానీ. ఆ రిమైనింగ్ ఆగిన 30% ఏదైతే ఉందో అది మనకి పిస్టన్ మీద, వాల్స్ మీద, టర్బో దగ్గర, ఈసీఆర్ దగ్గర అది కొంచెం గడ్డలుగా ఉంటుంది. సో దాన్నే మనం కార్బన్ అంటాం అండి. ఓకే సార్, అదే కార్బన్ అంటే అదే నల్లగా ఇంజన్ లో అక్కడక్కడ ఉంటది, అదేనా? మీరు ఎప్పుడైనా కానీ మెకానిక్ షెడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఇంజన్ తీసుంటే చూడండి, అక్కడ పిస్టన్స్ దగ్గర, వాల్స్ దగ్గర, మన టర్బో దగ్గర మెయిన్ ఏంటంటే కొంచెం నల్లగా మాడ్ లాగా ఉంటదండి, నల్ల గడ్డలాగా. దాన్నే మనం కార్బన్ అంటాం. ఇప్పుడు దాన్ని ఎలా తీస్తారు సార్? ఏదైతే కార్బన్ ఉంటుందో ఆ కార్బన్ ఎలా తీస్తారు? కార్బన్ తీయడం అంటే పెద్ద ఇదేం కాదండి. మన దగ్గర ఏంటంటే హైడ్రో కంపెనీ నుంచి, హైడ్రోటెక్, ఆ కంపెనీ నుంచి మన దగ్గర మషిన్ ఉంది. సో మషిన్ ఏంటంటే జర్మన్ టెక్నాలజీ మీద బేస్ అయి ఉంది. సో దాంట్లో మనకు కెమికల్ ఉంటుంది. కెమికల్ నుంచి మనకు గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ లోపలికి వెళ్ళి మనది కార్బన్ ఏదైతే ఉందో ఆ నల్లగా ఉన్నది, సో ఆ మొత్తాన్ని ఇది ఆవిరి రూపంలో మార్చేస్తుందండి. అంటే పూర్తిగా టోటల్ గా ఆ కార్బన్ అనేది తీసేస్తుంది. టోటల్ గా ఆ కార్బన్ అనేది మొత్తం మనకి పిస్టన్స్ మీద, వాల్స్ మీద, టర్బో దగ్గర ఈ ఉన్న కార్బన్ మొత్తాన్ని అది ఆవిరి రూపంలో మార్చేసి సైలెన్సర్ నుంచి డైరెక్ట్ గా బయటికి పంపించేస్తుంది. సో అలా మన ఇంజిన్ అనేది క్లీన్ అవుతుంది సార్. ఇంకో డౌట్ సార్, ఇప్పుడు మనం చేపించుకుంటాం, దానికి సంబంధించిన మైలేజ్ కానీ అండ్ పికప్ అండ్ స్పీడ్ ఇవి ఎలా ఉంటుంది చేపించిన తర్వాత? చేపించిన తర్వాత మీకు డిఫరెన్స్ అనేది చాలా త్వరగా అర్థం అవుతుందండి. మీకు ఒక 100 కిలోమీటర్ వెళ్ళాలి, 50 కిలోమీటర్ వెళ్ళాలి, ఇలా ఏం లేదు. మీకు చేయించిన వెంటనే ఇన్స్టెంట్ పికప్ అండి. ఇన్స్టెంట్, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. మీకు ఇంజన్ నాయిస్ కానీ, వైబ్రేషన్ కానీ ఏది ఉండదు, మొత్తం క్లియర్ అవుతుంది. మీకు మైలేజ్ అనేది మీకు వెళ్ళే కొద్దీ మీకే అర్థమవుతుంది. మీకు ఇన్స్టెంట్ 3 to 4 కిలోమీటర్స్ వేరియన్స్ అనేది వచ్చిందండి. అంటే ఒక్కసారి మనం ఇది చేపించినాక ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ అంటే మైలేజ్ పికప్ అయింది, పెరుగుతుంది, అంతేనా? అవును సార్, ఇది చేయించుకున్న తర్వాత కనీసం 3 to 4 కిలోమీటర్స్ అనేది మీకు మైలేజ్ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ, లీటర్కి ఒక 4-5 కిలోమీటర్లు ఎక్స్ట్రా పెరుగుతుంది. అది కాక మీకు వైబ్రేషన్ కానీ, నాయిస్ కానీ ఏది ఉండదు. లైక్ మీకు షోరూమ్ నుంచి మీరు వెహికల్ తీసుకున్నప్పుడు ఎలా అయితే మీ వెహికల్ ఉందో మాక్సిమం 80% అనేది మీ వెహికల్ అలా రెడీ అవుతుంది ఇంజన్. సరే సార్, అంటే ఇప్పుడు మనం ఇదంతా చేపిస్తాము, ఇన్ని చేపించిన తర్వాత ఇన్ని డేస్ లేదా ఇన్ని మంత్స్ అనే ఉంటది కదా, అలా ఏమన్నా ఉంటుందా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తిరిగే కొద్దీ మీకు ఖచ్చితంగా కార్బన్ అనేది పడుతూనే ఉంటుంది. సో ప్రతి 30,000 కిలోమీటర్లకు ఒకసారి, ప్రతి 30,000కి ఒకసారి మీరు కార్బన్ క్లీనింగ్ అనేది చేయించుకోవాల్సింది ఖచ్చితంగా. అంటే ఇట్లా 30,000కి చేయించినప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ వెహికల్ న్యూగా ఉంటది, అంతేనా? ఎస్, చేయించిన ప్రతిసారి అండి. మీరు 30,000 కిలోమీటర్స్ ఒకసారి చేయించినప్పుడు మీ వెహికల్ అనేది మళ్ళీ కొత్త వెహికల్ లాగా ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా పరిగెత్తలేమండి, అలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇదేంటంటే లైక్ ఆ శ్వాస తీసుకునేదాన్ని రిలీఫ్ చేసినట్లు. అలా అప్పుడు మన హైడ్రోటెక్ కంపెనీ నుంచి ఏదైతే మషిన్ ఉందో అది లోపల పంపించినప్పుడు ఆ శ్వాసని ఫ్రీగా చేస్తుంది మన వెహికల్కి. సో దాని తర్వాత ఆటోమేటిక్గా మన వెహికల్ అనేది ఫ్రీ అయిపోతుందండి. మీకు ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ పెరుగుతుంది.
మీకు ఎక్కువ ఎక్స్పెన్సెస్ కూడా ఏమి ఉండదండి, ఇది చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చిన్న డౌట్ అండి, అంటే బండి లోడ్గా ఉండటం వల్ల, అంటే ఆ కార్బన్ ఉండటం వల్లే ఇలా, అంటే బండి స్లోగా పికప్ తగ్గిపోవటం దాని వల్లనే సార్, కార్బన్ ఉండటం వల్లనా? దాని వల్ల మాత్రమే అవుతుందండి, వేరే ఏ ప్రాబ్లం వల్ల అవ్వదు. మీకు ఆ కార్బన్ పట్టడం వల్ల మాత్రమే మీ వెహికల్ అనేది స్లో డౌన్ అయ్యేది లేదా బ్రేక్ డౌన్ అయ్యేది, దానివల్ల మాత్రమే. ఓకే సార్, ఇప్పుడు అది మనం చేయటానికి మన ఫాలోవర్స్ కానీ ఎవరైనా మన పేజీని ఫాలో చేసే వాళ్ళు వచ్చారంటే, అది దాని ప్రైస్ ఎలా ఏంటి చాలా మందికి తెలియదు, అడ్రస్ తెలియదు. కొద్దిగా ఆ అడ్రస్ అను ప్రైస్ చెప్పగలరా? సో మన అడ్రస్ వచ్చేసి బాపట్ల అండి, సాయిబాబా గుడి పక్కన, అంటే పొన్నూరు రోడ్లో సాయిబాబా టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ పక్కనే మనది సావర్య కార్బన్ క్లీనింగ్ అండి. సో ఇక్కడ మనకు ప్రైస్ విషయం చూసుకుంటే అండి, బయట ఎక్కడ చూసినా కానీ మనకి 2600 వరకు మనకి ఛార్జ్ చేస్తున్నారు. సో మన దగ్గర ఎవరైనా కానీ వస్తే మీకు రీజనబుల్ ప్రైస్లో అండి, అంత ప్రైస్లో కాదు, రీజనబుల్ ప్రైస్లో చేస్తాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ పిఎస్ మీడియా బాపట్లని ఫాలో అవుతున్నారో వాళ్ళకి 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.